1947 ఆగస్ట్ 15 భారతదేశం 200 ఏళ్లు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. కానీ దేశం ఒక్కటైందా? కాదు కాదు, ఒక్కటికి పైగా సంస్థానాలు ఇంకా తమ భవిష్యత్తుని నిర్ణయించాల్సింది. అందులో హైదరాబాద్ స్టేట్ భారతదేశం నడిఒడ్డున ఉన్న ఒక ప్రత్యేకమైన రాజ్యం. హైదరాబాద్ను మీరా ఉస్మాన్ అలీ ఖాన్ పాలిస్తున్నారు. కానీ అతను భారతదేశంలో విలీనం కావటానికి నిరాకరించాడట. నిజాం పాలనలో హిందువులపై భారీ పన్నులు వేయటం సాధారణం. నిజాం పాలనలో కాసిం రిజ్వీ నేతృత్వంలో రజాకార్లు నిర్మించబడ్డారు. ఇవి భారతదేశ విలీనానికి వ్యతిరేకంగా ఉన్మాదంగా మారి హిందువులపై అమానుషంగా దాడులు జరిపాయి. గ్రామాలనే తగలబెట్టారు, మహిళలపై దాడులు చేశారు. భారతదేశానికి మద్దతు తెలిపిన ముస్లింలను కూడా హత్య చేశారు. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరమైన మరణహోమాన్ని అడ్డుకునేందుకు చివరికి భారత సైన్యం ఆపరేషన్ పోలో చేపట్టి రజాకార్ల అరాచకాన్ని నిర్మూలించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశాన్ని ఐక్యం చేయటంలో కీలకంగా వ్యవహరించి రజాకార్ల అరాచకాన్ని అణిచివేసేందుకు ఆపరేషన్ పోలోని నిర్వహించారు. హైదరాబాద్ రాష్ట్రంలో హిందువులు మెజారిటీలో ఉన్నప్పటికీ వారిపై వివక్ష, అణచివేత విధానాలు అమలయ్యాయి. అనేక హిందూ దేవాలయాల భూములు స్వాధీనం చేసుకుని మసీదులకు ఇచ్చేవారు. కొన్ని ప్రాచీన దేవాలయాలైతే ధ్వంసం చేయబడ్డాయి లేదా వాటిపై అధికారాన్ని ప్రయోగించేశారు. ఇవన్నీ వింటుంటే ఎంత బాధాకరంగా ఉందో. మనం చదువుతుంటేనే వింటుంటేనే ఎలా ఉంటే అప్పట్లో మన వాళ్ళు ఫేస్ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోండి. హిందువులపై భయభ్రాంతులు, మత మార్పిడులు, హిందువులను ఉన్నటుండి తప్పుడు కేసులలో జైలు పాలు చేయటం, రజాకార్లు అనేక గ్రామాలపై దాడులు చేసి హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నాలు చేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో, పోలీస్ దళాల్లో హిందువులకు అవకాశాలు తగ్గించి వారిని దిగజార్చే విధానాన్ని అనుసరించారట. హిందూ రైతులకు అధిక పన్నులు విధించి భూములు కోల్పోయేలా చేశారట. ఇక నిజాంది అలాగే పాకిస్తాన్ మధ్య సంబంధం ఏంటో చూద్దాం. హైదరాబాద్ను నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్ర భారతదేశంలో విలీనం కావటానికి నిరాకరించడంతో పాటు పాకిస్తాన్తో రహస్యంగా సంబంధాలు కొనసాగించాడు. నిజాం పాలనలో పాకిస్తాన్కి మద్దతుగా అనేక చర్యలు చేపట్టబడ్డాయి. భారతదేశ విలీన ఒప్పందాన్ని తిరస్కరించడం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ అంటే సంస్థానాలు అవి భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ నిజాం మాత్రం విలీనం చెందడానికి నిరాకరించాడు. అతను స్వతంత్ర హైదరాబాద్ను ఏర్పాటు చేయాలని ప్రయత్నించాడు. పాకిస్తాన్ ప్రభుత్వంతో రహస్యంగా చర్చలు జరిపాడు. హైదరాబాద్ను పాకిస్తాన్కి అనుసంధించాలని యత్నించాడు. ఇక భారతదేశ ప్రభుత్వాన్ని ఎదిరించేందుకు విదేశాల నుంచి ఆయుధాలు తెప్పించాడు. ఇక 1947లో నిజాం తన ఖజానా నుంచి పాకిస్తాన్కి $20 కోట్లను బహుమతిగా పంపించాడు. భారత ప్రభుత్వం ఇది భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించబడుతుందని గుర్తించి డబ్బును నిలిపివేసింది. తర్వాత గాంధీ జోక్యం చేసుకోవడంతో $10 కోట్లు పాకిస్తాన్కి ఇచ్చారు. కానీ ఈ డబ్బుని పాకిస్తాన్ భారతదేశంపై యుద్ధం చేయడానికి ఉపయోగించిందనే ఆరోపణలున్నాయి. రజాకార్లను పాకిస్తాన్ సహాయంతో శస్త్రాస్త్రాలతో సిద్ధం చేశాడు. పాకిస్తాన్ సైనిక అధికారులను రహస్యంగా హైదరాబాద్కి ఆహ్వానించి యుద్ధ ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఐక్యత కోసం అమితమైన కృషి చేశారితను. ఒక దేశం, ఒక రాజ్యం, ఇదే ఆయన ధ్యేయం. ఆయనకు హైదరాబాద్ సమస్యను ఓపికగా పరిష్కరించాలనే సంకల్పం ఉండేది. 1948 సెప్టెంబర్ 13 భారత సైన్యం ఆపరేషన్ పోలోని ప్రారంభించింది. 5 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం భారతదేశ సమగ్రతను నిలబెట్టిన చారిత్రక ఘటనగా నిలిచిపోయింది. భారతదేశం ఒక జెండా, ఈ సిద్ధాంతాన్ని సర్దార్ పటేల్ అమలు చేసి చూపించారు. ఆయన లేకపోతే భారతదేశ భూభాగం మరోలా ఉండేదేమో. ఈ చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత. భారతదేశ సమగ్రత కోసం పనిచేయటం మా కర్తవ్యం. ఇక ఈ వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. భారతదేశ చరిత్రను అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.